శాసన మండలిలో పట్టు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాంగ్రెస్ కు మండలిలో 4 ఎమ్మెల్సీలు ఉన్నారు. నిన్న 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ సమక్షంలో జాయిన్ అయ్యారు. అంతకుముందు పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుంట్ల దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. దీంతో మండలిలో కాంగ్రెస్ బలం 12కు పెరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ శ్రవంతి. కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు శాసనసభలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి శాసనసభలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలలో గెలుపొందింది. అదేవిధంగా ఎంఐఎం కొత్తగూడెం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉండి వాళ్ళు కూడా 6 శాసనసభ్యులు అంటే 2 దఫాలుగా చేరారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు 3, దానం నాగేందర్, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ గారి, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు, వీళ్ళు 3 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొన్న రీసెంట్ గా బాన్స్వాడ నుంచి వెళ్ళి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా జగిత్యాల నుంచి వెళ్ళి చూసుకున్నట్లయితే సంజయ్ కుమార్, అదేవిధంగా చేవెళ్ల నుంచి వెళ్ళి కాళే యాదయ్య. సో మొత్తం 6 2 దఫాలుగా 6 శాసన సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలం 71కి చేరింది. ఇక శాసన మండలిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సభ్యులు 4 ఉన్నారు. అంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, దాంతోపాటు బల్మూరు వెంకట్, మొన్న రీసెంట్గా గెలిచిన తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఈ 4. కానీ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీలు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వారు ఒకసారి చూసుకున్నట్లయితే రాత్రి 1:30 గంటలకు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక అంతకంటే ముందు మరొక 2 శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కూచుకుంట్ల దామోదర్ రెడ్డి, అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కూచుకుల దామోదర్ రెడ్డి కుమారుడికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆయనే నాగర్ కర్నూల్, ప్రజెంట్ నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా మరొక 6 నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య చూసుకున్నట్లయితే 12కు చేరింది. ఒకసారి చూసినట్లయితే రాత్రి చేరిన వాళ్ళు దండే విఠల్, అదేవిధంగా భానుప్రసాద్, ఎంఎస్ ప్రభాకర్ రావు, అదేవిధంగా దయానంద్, ఎగ్గ మల్లేష్, అదేవిధంగా బస్వరాజ్ సారాయి. ఈ 6 రాత్రి పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య 12కు చేరింది. మొత్తం చూసుకున్నట్లయితే శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40 మంది. అందులో 2 గవర్నర్ కోటాలో ఎంపిక కావాల్సింది, అంటే -2 అది పెండింగ్లో ఉంది కాబట్టి 38 మంది. అందులో బీఆర్ఎస్ సంబంధించిన సభ్యుల సంఖ్య చూసుకున్నట్లయితే 29 మంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యుల సంఖ్య మొన్నటి వరకు చేరికలు చేరికలు లేని సభ్యుల సంఖ్య చూసుకున్నట్లయితే 4, ఎంఐఎం నుండి 2, పిఆర్టీయూ నుంచి 1, బీజేపీ నుంచి 1, మొత్తం 30, మరొకరు అదర్స్ ఇతరుల నుంచి 1, మొత్తం 38 మంది. అయితే మెజార్టీకి సంబంధించిన పార్టీ సభ్యుల సంఖ్య ఏదైతే ఉందో 29, బీఆర్ఎస్ సంబంధించిన దాంట్లో 29. అంటే శాసన మండలిలో అది పట్టు సాధించాలంటే 2/3 మెజార్టీ ఉండాలి. అంటే 29లో 20 మంది సభ్యులు కాంగ్రెస్లో చేరినట్లయితే శాసన మండలిలో కూడా కాంగ్రెస్ పట్టు సాధించినట్లయితే ఇప్పటి వరకు 8 మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారు. మరొక 12 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టయితే శాసన మండలిలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించినట్లు అవుతుంది. ఇప్పటికే చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి కూడా చైర్మన్గా ఉన్నారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. రీసెంట్గా ఆయన కుమారుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికార పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన హాజరవుతున్నారు. పూర్తిగా అంటే కాంగ్రెస్కు సపోర్ట్గా ఉన్నారు. కానీ ఆయన టెక్నికల్గా ఇప్పటివరకు చేరలేదు, మండలి చైర్మన్గా కొనసాగుతున్నారు. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్గా చూపుతున్నారు. బహుశా వాళ్ళకు సంబంధించిన మంతనాలు కూడా ఒకవైపు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి
చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ప్రధానంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు గత కొంతకాలం నుంచి ప్రచారం జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. కానీ శాసన మండలి సభ్యులను బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నేతలను కాంగ్రెస్లో చేర్చుకోవడం వల్ల శాసన మండలిలో కూడా కాంగ్రెస్ పట్టు సాధించినట్లు అవుతుంది. ఏదైనా బిల్లులో పాస్ చేసుకోవాలన్నా కూడా అక్కడ వాయిస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాయిస్ కానీ అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నా కూడా ఆ వేదికను కూడా పూర్తి స్థాయిలో వాడుకోవడానికి ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు భావిస్తుంది. మరొక వైపు చేరుతున్న ఎమ్మెల్సీలు కూడా చూసుకున్నట్లయితే తెలంగాణలో గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైపోయింది. కేసీఆర్ హయాంలో రాష్ట్రం దివాలా తీసింది. వాళ్ళ కుటుంబాన్ని పాలనగా రాష్ట్రంలో సాగించారు. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీలు ఏదైతే హామీల రూపంలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువగా ఉంది. ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా వాళ్ళ వాయిస్ని వినిపించవచ్చు. ఒక నియంతృత్వ పాలన గతంలో ఉండే, ఇప్పుడు స్వేచ్ఛ ప్రజాపాలన రాష్ట్రంలో కొనసాగుతుంది అంటూ బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు వాళ్ళు చేరుతున్న సమయంలో చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో కూడా పట్టు సాధించడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే చేరికలను ప్రోత్సహిస్తున్నట్లయితే అర్థం చేసుకోవచ్చు శ్రవంతి.